శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ప్రక్రాదనారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్వ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మరి ఈ సంవత్సరం బాగా కష్ట నష్టాలు, బాధలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇదివరకు పడి ఉన్నాం. దానికంటే ఇప్పుడు రెట్టింపు ఈ సంవత్సరం పడబోతున్నాం. ఏమిటంటే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం ఎట్లా ఉంది అంటే 9 గ్రహాలు నవనాయకులు అంటారు. నవనాయకుల్లో 7 పాపులు, 2 శుభులు. శుభగ్రహాలు 2, పాపగ్రహాలు 7. అట్లాగే ఇప్పుడున్నటువంటి స్థితి ఎట్లా ఉందంటే ఎటువంటి వాడికైనా సరే రెమ్మకైనను పుట్టురా దిమ్మ తిరుగు అని అర్థం. దానికి అర్థం ఏంటంటే మంచివాడికి కూడా దుర్బుద్ధి పుడుతుంది. ఆ దుర్బుద్ధి వల్ల వాడు పడరాని నష్టాలన్నీ పడతాడు, కష్టాలన్నీ పడతాడు, బాధలు పడతాడు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక సమస్య వచ్చి కూర్చుంది. ఏమిటయా అంటే బతకటానికి మార్గం లేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు పోయినాయి, కొత్త ఉద్యోగాలు దొరకట్లేదు. చదువుకొని వచ్చిన వాళ్ళకి అసలు పాత వాళ్ళకి ఉద్యోగం పోతే కొత్త వాళ్ళకి ఉద్యోగం ఎట్లా వస్తుంది? చదువు ఉంది, సంస్కారం ఉంది, దానికి తగిన ఆదాయం, బతకటానికి మార్గం ఇవాళ లేకుండా పోయింది. మరి దీనికి మార్గం ఏమిటో మనం బాగా ఆలోచించాలి. తర్వాత స్వార్థం విపరీతంగా పెరిగింది. ఎటువంటి స్వార్థము అంటే తన అవసరం తీరితే చాలు, అవతల వాళ్ళు ఏమైపోయినా సరే వాళ్ళకి అనవసరం. అటువంటి స్వార్థపరుల వల్ల కొన్ని వందల మంది, వేల మంది నష్టపడుతున్నారు. అది వాళ్ళ కలియుగంలో వచ్చింది కాదు. కృతయుగం దగ్గర నుంచి, త్రేతాయుగం దగ్గర నుంచి, ద్వాపర యుగం దగ్గర నుంచి కలియుగం దాకా వచ్చింది. అయితే ఇవన్నీ పోవాలి అంటే బాధలు పోవటానికి మార్గాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా ఏవో పూజలు చేస్తున్నాం, గ్రహాలు జాతకాలు చూపించుకుంటున్నాం, శాంతులు చేసుకుంటున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ మార్గం మాత్రం సక్రమంగా లేదు. పరిస్థితులు బాగా లేవు, సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మీకు అందరికీ వాళ్ళు తెలుస్తూనే ఉంది. మరి ఈ నెలలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, వచ్చే నెలలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు రావటానికి అవకాశం ఉంది. ఏమవుతుందంటే అడకత్తెరలో పోక చెక్క అంటారు. గట్టి ఒక్క కూడా ఆ అడకత్తెరలో పెట్టి నొక్కితే పొడి పొడి అయిపోతుంది. వాళ్ళ దుర్మార్గం చేతిలో సన్మార్గులు నలిగిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఎప్పుడు కూడా మార్గం ఉంది. చెడు నుంచి తప్పించుకొని బయటపడటానికి మార్గం ఉంది. అయితే మరి ఇప్పుడు ఏమైందంటే తెల్లవారి నిద్ర లేస్తే ఏమవుతుందంటే మన బతుకు తెరువు కోసం పరిగెత్తడం తప్పితే రెండోది లేదు. పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చేవాడు ఏం చేస్తాడు? గుడి దాకా రాగానే గుళ్ళో పోయే ఖాళీ లేదు,
కనీసం బండి డ్రైవింగ్ చేసుకుంటూ తలక ఇట్టా ఉంచి నమస్కారం చేస్తున్నారు. మరి కనీసం గుళ్ళో పోవటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కానీ బాధలు మాత్రం పడుతున్నారు. బాధలు తీర్చడానికి మార్గం ఉంది. ఆ మార్గాన్ని ఇవాళ ఒకటి చెప్పదలుచుకున్నాను. అది చాలామంది ఫలితాన్ని పొందారు. దానివల్ల కష్ట నష్టాల నుండి బయటపడి అందరూ కూడా బాధల నుంచి విముక్తి పొందారు. మనం కాదు, మానవులం మనం కష్టపడుతున్నాం, మానవులు కాదు. ఒకప్పుడు రామచంద్రమూర్తి కష్టపడ్డాడు. ఇప్పుడు చెప్పబోయే మార్గాన్ని అనుసరించి ఆయన బాధల నుండి బయటపడ్డాడు. ఒకప్పుడు ధర్మరాజు కూడా ఇట్లాగే ఇవాళ మనలాగా సమస్యల నుండి బాధపడి మరి అరణ్యవాసం అజ్ఞాతవాసం కూడా చేసి ఆ అజ్ఞాతవాసంలో దొరికినట్లయితే మళ్ళీ మరి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి ఉండి అప్పుడు ఋష్యాదులు చెప్పినటువంటి మార్గం ద్వారా మరి ఒకప్పుడు రామచంద్రమూర్తి త్రేతాయుగంలో, తర్వాత ద్వాపర యుగంలో ధర్మరాజు, పంచపాండవులు కూడా ఇప్పుడు చెప్పబోయే పూజ చేసి వాళ్ళు బయటపడ్డారు. అయితే ఆ పూజ ఇప్పుడు కూడా చేస్తున్నారు, కానీ ఎవరు ఆ పూజ శాంతం చేయట్లే, సగమే చేస్తున్నారు. ఏమిటై ఆ పూజ అనేదంటే రామాయణం ఉందండి, అందరికీ తెలిసిందే. రామాయణం విన్నాం కదా, ఏంటి వినేదనే పరిస్థితి వస్తుంది. భారతం విన్నాం కదా, ఏంటి వింటనే పరిస్థితి వస్తుంది. భాగవతం విన్నాం కదా, ఏమిటి వినే పరిస్థితి వస్తుంది. ఈ రామాయణం విన్నా, భారతం విన్నా, భాగవతం విన్నా మనకు జ్ఞానం కలిగి చెయ్యవలసిన పనులు చేసి బయటపడి బాగుపడటానికి మార్గం అది. దాంతో సమానమైంది ఇప్పుడు చెప్పబోయేది. అది ఒక వ్రతం. ఆ వ్రతాన్ని చివరికి ఆ వ్రతం ఏంటో చెబుతారు. ఒకప్పుడు రాముడు అరణ్యవాసం చేస్తూ ఉండగా మరి ఒక మాయలేడి, బంగారు లేడిని చూసి సీతమ్మవారు మోజుబడి అది తెచ్చిపెట్టమంటే దానికోసం వెళ్ళినప్పుడు రావణాసురుడు ఆ బంగారు లేడి అనేటువంటి దాన్ని ప్రేరేపణ చేసి ఆశ పుట్టించి రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆ బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు సీతమ్మవారిని తీసుకొని వెళ్ళాడు. అగ్ని పునీత సీత అంటారు. అగ్నితో సమానమైంది, మహాపతివ్రత. అటువంటి మహాపతివ్రత ఎక్కడా భూలోకంలో లేదు. అటువంటి సీత, దేవుడు అంటే ఎవరైతే రాముడు అనేటువంటి పేరు కలిగిన రాముడు, సీత కూడా ఇప్పుడు మనం పడుతున్నటువంటి బాధలు పడి వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే వ్రతాన్ని చేసి వాళ్ళు సత్ఫలితాన్ని పొందారు. అది ఇప్పుడు మనం చెప్పుకుందాం. అయితే ఇది మరుగున పడిపోయింది, ఇప్పుడు ఎవరు కూడా చేయటం లేదు. అది నేను పుట్టిన తర్వాత చాలామంది చేసుకున్నారు, చేయించారు, వాళ్ళంతా కూడా బాగుపడ్డారు. అది ప్రత్యేకమైన వ్రతం. ఆ వ్రతం ఏమిటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. సీతను రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. తిరిగి వచ్చేప్పటికి సీత అమ్మవారు లేదు. రాముడు శ్రీ మహావిష్ణువు భూలోకంలో మానవుడిగా, మనిషిగా పుట్టాడు. ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులకు ఎటువంటి స్వభావాలు ఉన్నాయో అట్లాంటి స్వభావాలు రామచంద్రమూర్తికి కూడా వచ్చినాయి. అప్పుడు రామచంద్రమూర్తి సీతను వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆయన ఎటువంటి బాధపడ్డాడంటే, సామాన్య మానవుడి యొక్క భార్యను పరపురుషుడు ఎత్తుకొని వెళ్తే ఎట్లాంటి బాధపడతాడు? ఆ భార్యని వెతికినా, కనపడ్డా, దొరికినా మళ్ళీ ఆ భార్యని దగ్గరే ఇంటికి తెచ్చుకొని కాపురం చేయడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే పరాయ పంచన ఉన్నటువంటి స్త్రీని మరి
కలుషితమైన స్త్రీ కాబట్టి ఆమెను దగ్గర పెట్టుకోడు. కాబట్టి ఏం చేయాలి? భార్యని వదిలేసేయాలా? కాదు. ఈ అవమానాన్ని భరించాలా? ఈ అవమానాన్ని భరించి లోకోపవాదానికి భరించి మరణించాలా? చావాలా? అనేటువంటి బాధలో రామచంద్రమూర్తి చాలా దుఃఖపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు, రామా, నీవు కలియుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం నువ్వు అవతరించావు. అటువంటి నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువి. ఎందుకంటే దుర్మార్గులు పెరిగిపోయి మంచివారు ఋషులు దేవతలు కూడా హింసింపబడుతూ ఉంటే వాళ్ళని సంహరించడం కోసం ఉద్యమించావయ్యా నువ్వు సామాన్య మానవుడిగా సీతమ్మవారిని ఎత్తుకొని పోయినారని దుఃఖపడడం అనేది నీకు సహజం కాదు. నీవు ముందు చూపుతో ఉద్భవించావు. ఋషులు నిన్ను శాసిస్తే పుట్టావు. మరి నీకు పేరు కూడా ఋషులే ముందు పేరు పెట్టారు. నారాయణ అనే అక్షరంలో రా, నమశివాయ అనే 2 అక్షరాల్లో మా, 2 కలిపి రామ అనే ఋషులు పేరు పెట్టి నిన్ను ఉద్భవింపచేశారు. కాబట్టి నీకు ఈ దుఃఖం పనికిరాదు అంటే ఆయన చెబుతూ ఉన్నాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటే భర్త చచ్చిపోయిన స్త్రీ ఏడుస్తుంటే ఎవరినో వచ్చి ఆడవాళ్ళు సముదాయిస్తుంటే అంటుంది, నీ మూడు చస్తే నా బాధలాగా ఉంటుంది నీకు, నా మూడు చచ్చాడు నేను ఏడుస్తున్నాను, నీ మూడు చస్తే నీకు తెలుస్తుంది నీ బాధ అంటుంది. అంటే ఆ బాధ చెప్పాలి అలవిగా అటువంటి బాధ. మరి రాముడు నా బాధ నీకేం అర్థమవుతుందిరా అంటే అప్పుడు చాలా దుఃఖపడి వెళుతూ ఉండగా గబంధుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. తర్వాత వెళుతూ ఉండగా రాముడు సీతను ఎత్తుకుపోయేటప్పుడు దారిలో జటాయువు అనేటువంటి ఒక పక్షి అడ్డం వచ్చింది, సీతను ఎత్తుకుపోవటానికి వెళ్ళేదని. అప్పుడు ఆ రావణాసురుడు ఆ జటాయు యొక్క రెక్కలు ఖండించాడు. ఆ రెక్కలు లేక భూమి మీద పడి రామ 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 అని తలస్తూ ఉంది. దారిలో ఆ జటాయు కనపడది. ఇట్లా రావణాసురుడు తీసుకొని వెళ్ళాడు. సముద్రం అవతల లంకలో రాముడు సీతను తీసుకొని వెళ్ళాడు అని ఆ వార్త చెప్పి ఆ జటాయు అనేటువంటి పక్షి మరణించింది. అప్పుడు దుఃఖపడుతూ వెళుతూ ఉంటే అప్పుడు పోగా అడవిలో ఒక చోట ఒక మునీశ్వరుడు కనపడ్డాడు. ఆ మునీశ్వరుడు పేరు ఏమిటా అంటే బకదాల్బుడు అంటారు. బకదాల్బుడు అంటే ఎట్లా ఉంటాడంటే శరీరం అంతా శుష్కించిపోయి మెడకాయంత పొడుగున ముక్కింత పొడుగున ఎముకలు అన్నీ కనపడుతూ చిక్కిపోయి ఉంటుంది. బకం అంటే కొంగ రూపంలో ఉన్నటువంటి మహాముని కనపడ్డాడు. అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే అప్పుడు ఆ రాముడికి ఆ బకదాల్బ్యముని ఒక మాట చెప్పాడు, ఏమయ్యా, సంసారము అనగా సామాన్యమైనది కాదు. ఎందుకంటే పూర్వం కృతయుగంలో రాముడితో కలిసి తిరిగి యజ్ఞయాగాది కర్తవ్యులు చేసి మరు జన్మ లేకుండా చేసుకున్నారు. అట్లాగే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మతో కలిసి తిరిగి వాళ్ళు కూడా ఎంతో పుణ్యాత్ములైనారు. అయితే అందులో అంత గొప్పవాళ్ళు కానివాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడి రాముడిని కృష్ణుని ఏమడిగారంటే, అయ్యా, మేము తపస్సు చేయలేము, యజ్ఞయాగాది క్రతువులు చేయలేము, మా శక్తి చాలలేదు, మధ్యలో ఆగిపోయింది,
మా గతి ఏమిటయా అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, నాలుగోది కలియుగం. ఈ కలియుగంలో సూక్ష్మంలో మోక్షం వచ్చేటువంటి మార్గం ఉందయ్యా, మీరు కలియుగంలో పుట్టమన్నట్ట భగవంతుడు. ఆ కలియుగంలో ఎట్లా మోక్షం వస్తుంది అంటే కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే మోక్షం వస్తుందిట అని చెప్పారు. అందువల్ల మరి కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో పుట్టినవాడు మళ్ళీ కొంతమంది కలియుగంలో పుట్టి భగవంతుడి యొక్క నామస్మరణ చేసి దాంతో మోక్షాన్ని పొందారు. కాబట్టి ఆ బకదాల్పుడు అనేటువంటి ముని కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి కలియుగం వరకు కూడా తపస్సు చేశాడు. అటువంటి తపస్సు చేసిన బకదాల్భ్యముని వాయువే భక్షణం, గాలి ఆహారంగా తీసుకొని మరి ఇన్ని యుగాలు తపస్సు చేశాడు. అక్కడికి రామలక్ష్మణులు వెళ్ళి ఆయన ప్రార్థిస్తే అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, నాయనా, సంసారం అనేది మహాసముద్రం. సంసార సముద్రం దాటడం చాలా కష్టం. సన్యాసి కంటే కూడా సంసారికి చాలా తేలికైనటువంటి మార్గం ఉంది. సన్యాసి బాగా కష్టపడితేనే కానీ మరి నిద్రాహారాలు మర్చిపోయి అడవిలో క్రూర మృగాలు ఉండే చోట తపస్సు చేస్తేనే కానీ మోక్షం రాలే. మరి దంపతులు సన్యాసం లేకుండా సంసారులు, భార్యాభర్తలు అయినటువంటి వాడు భార్య భాగాన్ని పంచుకుండేది, భర్త భరించేవాడు. వీళ్ళిద్దరు కూడా ధర్మపత్ని అన్నారు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించడం కోసమై సంసారిక జీవితం ఉంది. కాబట్టి మరి ఈ సంసారిక జీవితంలో సముద్రం ఎప్పుడు కూడా అవతల ఒడ్డు ఎట్లా కనపడదో, ఈ సంసారం అనేటువంటి మహాసముద్రం నుంచి భగవానుడిని చేరడానికి సముద్రం దాటడం ఎంత కష్టమో, ఈ కలియుగంలో భగవంతుని చేరడం చాలా కష్టమయ్యా. మరి అయితే మాకు మార్గం ఏమిటి? అప్పుడు రాముడు అడిగాడు, ఏమిటి? ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ఋషుల యొక్క ప్రార్థన వల్ల రామావతారం ఎత్తి, ఈ రామావతారంలో సీతను రావణాసురుడు ఎత్తుకొని వెళ్తే సామాన్య మానవుడిగా బాధపడి బకదాల్భ్యుడు అనేటువంటి ముని దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఋషులంతా కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన బకదాల్భ్యుడు అనేటువంటి ముని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనేది దాంట్లో గూఢార్థం ఉంది. ఏమిటంటే ఆ బకదాల్భ్యుడు భూలోకంలో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలిగినట్లయితే ఆయన ఆ భగవంతుల్లో ఐక్యమైపోతాట. దీనికి ధర్మం ఒకటి ఉంది. దేవాలయం కట్టించారండి, నిత్య నైవేద్య దీపారాధన ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళు పోయేటప్పటికి స్వార్థ పనులు వచ్చేసి నూనె ఖర్చు పెట్టకుండా, నిత్య నైవేద్య దీపారాధన లేకుండా, అర్చకుడు బతకడానికి మార్గం లేకుండా చేస్తే ఆ గుడి పాడుపడిపోయింది. అయితే గుడి కట్టించినటువంటి ధర్మకర్త భగవంతుడి దగ్గరికి పోయి దేవుడి దగ్గర కూర్చొని భగవదారాధన చేసుకుంటూ జీవితం గడిపాడు. గుడి కట్టించి ప్రతిష్ట చేసినవాడు. అయితే ఆ గుడి ఎప్పుడైతే పాడుపడిపోయిందో ఆ గుడి కట్టించిన వాడు మళ్ళీ నరకానికి వచ్చాట. అప్పుడు మార్గం ఏమిటి? ఎవరైనా 100 గుళ్ళు కట్టించిన దానికంటే ఒక పాడుబడినటువంటి గుడిని బాగు చేస్తే అంతకంటే మంచి పని ఇంకోటి లేదు. కారణం ఏమిటంటే ఆ పాడుబడ్డ గుడికి నిత్య నైవేద్య దీపారాధన ఏర్పాటు చేస్తే, పాడుబడిన గుడిని బాగు చేస్తే ఈ గుడిని బాగు చేసిన వాడు విష్ణువులో ఐక్యమైనట్ట. గుడి కట్టించిన వాడు మళ్ళీ భగవంతుడు సేవ చేసుకుంటూ అక్కడికి చేరట. చూడండి, సూక్ష్మంలో మోక్షం అన్నారు. అట్లాగే ఈ బకదాల్భ్యుడు అనేటువంటి ముని భూలోకంలో ఆ రాముడు యొక్క దర్శనం చేసుకున్నంత మాత్రం చేత
తనకు పునర్జన్మ లేకుండా భగవంతుడిలో ఐక్యమవటం కోసమని ఆయన తపస్సు చేస్తున్నారు. అటువంటి భగదాల్భ్యమునికి రామచంద్రమూర్తి నమస్కారం చేస్తే ఆయన చెబుతూ ఉన్నాడు, అయ్యా 4 యుగాల నుంచి నీ దర్శనం కోసం తపస్సు చేశాను, నీవు నాకు దొరికావు, నా జన్మ సార్థకత చేశావని ఆయన అంటుంటే ఈయనంటున్నాడు, అయ్యా నీ జన్మ సార్థకత అవటం ఏమిటో నాకు తెలియదు, కానీ నా భార్యను ఒక దుర్మార్గుడు తీసుకొని వెళ్ళాడు, దీని నుంచి ఈ బాధ నుంచి నేను బయటపడటానికి మార్గం చెప్పమని ఆయన అడిగాడు. ఈయన ఎప్పుడు కూడా మంచి ఎట్లా ఉంటుందంటే, ఎంత మంచి చేసేవాడు కూడా, ఎంత దైవారాధన చేసేవాడు కూడా, నేను గొప్ప శక్తివంతుణ్ణి, ఎంతో అనుష్ఠానపరుణ్ణి, చాలామంది మరి ఎన్నో మంత్రానుష్ఠానాలు చేస్తారు, పూర్ణమైన అనుష్ఠానం చేశాను అనుకుంటారు. తెలిసిన వాళ్ళు మాత్రం ఆ మాట అనుకోరు. పూర్ణమనికి మంత్రానికి అక్షర లక్ష్యం కలిగి మంత్రం అనుష్ఠానం చేయమన్నారు. అక్షర లక్షలు చేసి అయిపోయిందంటారు, అది కాదు, అక్షర లక్ష్యం కలిగి చేయాలి. అట్లాగే ఆ భగదాల్భ్యముని నేను మోక్షానికి పొందడానికి మార్గం దొరికింది, కానీ నీవు నా చేత ఇంకొక సత్కార్యం చేయించబోతున్నావు, ఏమిటయా అంటే, నీవు మానవుడిగా జన్మ ఎత్తి భూలోకంలో మానవుడి యొక్క నడతని నేర్పి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి వాడివి కాబట్టి ఈ సముద్ర తీరాన కూర్చొని ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతాన్ని చేసినట్లయితే ఈ అగాధమైన సముద్రాన్ని దాటి నీవు రావణాసురుని సంహరించి సీతను తీసుకొని పుష్పక విమానం ఎక్కి నీవు మళ్ళీ అయోధ్య వెళ్ళి రాజుగా పరిపాలన చేస్తావు అని భగదాల్భ్యముని ఆశీర్వదించాడు. అదేవిధంగా ధర్మరాజు కూడా ఇట్లాగే మరి దుర్యోధనుడైనటువంటి దుర్మార్గుడైన దుర్యోధనుడు శకుని వల్ల ప్రేరేపణ వల్ల మరి దూతమాడి దూతంలో రాజ్యాన్ని కోల్పోయి భార్యను కూడా కోల్పోయి పడరాని అవమానాలు పడ్డారు. అటువంటి అవమానం పడ్డప్పుడు కూడా ఆయన కూడా ఇట్లాగే సముద్ర తీరాన వ్రతం చేశాడు. ఆ వ్రతం చేసి మరి ధర్మరాజు కూడా తిరిగి రాజ్యాన్ని పొంది రాజ్య సుఖాలు అనుభవించాడు. ముందు రాముడు, తర్వాత ధర్మరాజు, వీళ్ళిద్దరు కూడా ఈ వ్రతం చేసి వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు. ఈ కథ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఎక్కడా వింటలే. ఇది ఒక వ్రతం. ఆ వ్రతం ఏమిటి? అందరూ చేస్తున్నారు. పెళ్ళైతే వ్రతం చేస్తున్నారు, గృహప్రవేశం అయితే వ్రతం చేస్తూ ఉన్నారు, ఉద్యోగం వస్తే వ్రతం చేస్తూ ఉన్నారు. మరి కలవు వెంకటనాయకం కలియుగంలో తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తే సత్యనారాయణ స్వామి చేస్తున్నారు. ఏ యాత్ర చేసినా ఒక సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసి 10 మందికి భోజనం పెడుతూ ఉన్నారు. ఆ వ్రతం ఏమిటి? అది 5 అధ్యాయాల కథ. ఈ 5 అధ్యాయాల కథే వింటం చేతకాల. ఇంకా కథలు ఉన్నాయి. ఆ కథలు అన్నీ వింటలేదు. కథలు కాదు, కల్పితాలు అంతకంటే కాదు. కథ అంటే కల్పితం కావచ్చు, కథ కాదు, జరిగిన దాన్నే చెబుతున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 అధ్యాయముల కథ కూడా జరిగింది. అట్లాగే ఇంకా కొన్ని కథలు ఉన్నాయి. ఈ 5 కథలు చెప్పేప్పటిగా జనం వినేవాళ్ళు లేరు, లేక మానుకుంటున్నారు. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చిన వ్రతం అంటే, ముందు నారద మహాముని
ఋష్యాదులు చెప్పారు. ఋష్యాదులు చెబితే ఆ ఋష్యాదుల్లో సూత మహాముని శౌనకాది మహర్షులు చెప్పారు. ఆ శౌనకాది మహర్షులు ఈ వ్రతం చేశారు. ముందు దేవతలు చేశారు, తర్వాత ఋషులు చేశారు, తర్వాత మానవులు చేశారు. కృతయుగంలో రాముడు, త్రేతాయుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు ఈ వ్రతం చేశారు. ఈ వ్రతం చేసి కావాల్సిన కోరికలన్నీ కూడా తీర్చుకున్నారు. కాబట్టి ఈ వ్రతం చాలా విశేషమైంది. కష్టములు వచ్చినప్పుడు ఇటువంటి వ్రతాలు ఎవరైతే చేస్తారో, దేశానికి అరిష్టం వచ్చినప్పుడు ఇటువంటి వ్రతాలు ఎప్పుడైతే చేస్తారో, దేశారిష్టం కానీ మరి ప్రజల్లో రాక్షసత్వం కానీ పోయి మానవులు మనుషులుగా బతకగలుగుతారు. ఎందుకంటే ఇది ప్రత్యేకించి చెబుతున్నది, ఇది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఇప్పుడు నేను చెప్పింది 6వ అధ్యాయం 6వ కథ. మరి కష్టం వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, రాక్షసులు పెరిగినప్పుడు, మరి బాధలు తీరనప్పుడు, మరి ఇటువంటి బాధలు పోవటానికి ఈ వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతం ఏమిటి? ముందు దేవతలు, ఎవరు? రాముడు, తర్వాత ధర్మరాజు, తర్వాత ఋషులు, మానవులు చేశారు. ఈ వ్రతం ఫలితం వస్తుందని ఖచ్చితంగా నమ్మాల్సిందే కదా. ఇటువంటి వ్రతాన్ని కుదించి సగం చేశారు, సగం వ్రతం చేస్తూ ఉన్నారు. ధర్మం ఏమిటంటే ఆకలిన వాడికి కడుపు నిండా అన్నం పెడితే ఫలితం వస్తుంది. కానీ ఆకలిన వాడికి అర్ధన్నం పెడితే ఏమవుతుంది? పాపం వస్తుంది. పెట్టకపోతే పర్వాలే, సగం అన్నం పెడితే ఆ క్షుద్బాధ సామాన్యమైన బాధ కాదు. అట్లాగే భగవంతుడు చేసేది పరిపూర్ణంగా, సంపూర్ణంగా చేయాలి. మరి పరిపూర్ణత్వాన్ని పొందాలి, బాధ నుండి విముక్తి పొందాలి. అన్నిటికీ భగవంతుడే రక్షకుడు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది అని ధర్మం చెప్తుంది. సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఎంతోమంది ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చేశారు, బాధల నుండి విముక్తి పొందారు. కాబట్టి ముందు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఇప్పుడు మనం 6వ అధ్యాయం చెప్పుకున్నాం. అయితే ఇది ఎందుకు చెబుతున్నావయ్యా, మేము 5 అధ్యాయాలే వెళ్ళలేకపోతున్నాం కదా, ఈ సోది ఎందుకు అనుకుండే వాళ్ళకి చెప్పగలిగిందేమీ లేదు. ఇవాళ ఉన్నటువంటి సమస్యల నుండి మనం బయటపడాలి, బాధల నుండి బయటపడాలి. ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా బాధ లేదు, కానీ భార్యకు భర్త, భర్తకు భార్య అనుకూలవతిగా ఉండాలి. భార్యాభర్తలు అనుకూలంగా ఉంటే పిల్లలు మంచివాళ్ళగా పుట్టాలి. పిల్లలు మంచివాళ్ళగా పుట్టి వాళ్ళు పేరు తేవాలి, అపకీర్తి తేకూడదు. ఇవాళ జరుగుతున్నది ఏమిటా అంటే, తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి పిల్లల్ని చదివిస్తే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లేదు. కాదండి, ఇంకా కొన్ని చేస్తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే వాళ్ళు బయటికి వెళ్ళి దురలవాట్లు పడి చెయ్యరాని దుష్కార్యాలను చేసి అంతకుముందున్నటువంటి కీర్తిని మొత్తం పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రతిరోజు భగవంతుణ్ణి స్మరిస్తారో, కనీసం ఏకాదశి, మరి చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు కూడా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తున్నాయి. అంటే 12, 2, 24 ఏకాదశులు వస్తున్నాయి. ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషం. మరి ఇట్లాంటి వ్రతాన్ని ముక్కోటి ఏకాదశి ఉంది. ముక్కోటి ఏకాదశి రోజున ఈ వ్రతం మేము ఆచరించాం. మేము సత్ఫలితాన్ని పొందాం, అన్ని కష్టాల నుండి కూడా బయటపడ్డాం. కాబట్టి ఈ కథలు చాలా విశేషమైంది.
ఎప్పుడు కూడా కొంతమంది పుణ్యస్త్రీలని స్మరిస్తే పాపాలన్నీ పోతాయి. పుణ్యవంతుల కథలు వింటే మన బాధలన్నీ తొలగిపోతాయి. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతంలో ఇప్పుడు మనం 6వ అధ్యాయం చెప్పుకున్నాం. స్వస్తి.